హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త గేమ్ చెప్తున్నాను. అదే మైండ్ క్రాఫ్ట్. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కొంతమంది మైండ్ క్రాఫ్ట్ రియల్ది ఉంటుంది కదా, డబ్బులు పెట్టి మరి ఆడతారు. ఈరోజు డబ్బులు లేకుండా చెప్తాను ఒక ట్రిక్. ఫస్ట్ మీరు గూగుల్కి వెళ్ళాక ఏపీకే స్పేస్ ఇచ్చి మళ్ళీ 1.19 మైండ్ క్రాఫ్ట్ అని నొక్కండి. నొక్కాక ఫస్ట్ లింక్ నొక్కండి. నొక్కాక స్లోగా స్క్రోల్ చేశాక ఇక్కడ మైండ్ క్రాఫ్ట్ 1.19.40 రిలీజ్ వర్షన్ ఉన్నది కదా, అది డౌన్లోడ్ అని నొక్కండి. నొక్కాక ఇక్కడ మీకు లెఫ్ట్ 9, 8, 7 ఇలా సెకండ్స్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి డౌన్లోడింగ్ అని వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ బటన్ నొక్కండి. నొక్కిన తర్వాత మీకు డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ యాప్ అని వస్తుంది. మళ్ళీ ఇన్స్టాల్ అని నొక్కండి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను, ఒకసారి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ అని ఉంటుంది, ఇంటూ కొట్టండి. ఆ తర్వాత ఇక్కడ ప్లే అని నొక్కండి. నొక్కాక ఇక్కడ క్రియేట్ న్యూ అని నొక్కండి. క్రియేట్ న్యూ తర్వాత మీకు కొత్తగా ఒకటి వస్తుంది అనమాట. క్రియేట్ న్యూ వరల్డ్, మై వరల్డ్ నేను పేరు పెట్టుకుంటున్నాను, అభియాన్ పెట్టుకున్నాను. మై వరల్డ్ నేను పెట్టుకున్నాను. సర్వైవల్ కాదు, డిఫాల్ట్ గేమ్ మోడ్. క్రియేటివ్ పెట్టుకోవాలి. క్రియేటివ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ క్రియేటివ్ నొత్తాక ఇక్కడ లోడింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ డోంట్ షో ది స్క్రీన్ అగైన్ అని నొక్కాక ప్రొసీడ్ అని నొట్టాలి. ఇక్కడ లోడింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు లోడింగ్ అవుతుంది. మైండ్ క్రాఫ్ట్ స్టార్ట్ అయ్యింది. మీరు ఎప్పుడైనా మైండ్ క్రాఫ్ట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు 1-19-41 డౌన్లోడ్ చేసుకోవద్దు, అది లేటెస్ట్ మోడల్. ఇప్పుడైతే నా దగ్గర ఉన్నది రిలీజ్ మోడల్ అనమాట. ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టాలనిపిస్తుంది. మనం ప్లేస్ చూసుకోవాలి, మంచి ప్లేస్ చూసుకోవాలి. ఎక్కడ కట్టాను ఫ్రెండ్స్, నేను ఎక్కడ కట్టాలో మీరు కామెంట్స్లో చెప్పండి. చూస్తున్నాను, ఇక్కడ నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ కడదామని అనుకుంటున్నాను, కానీ ఫ్రెండ్స్ యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి. ఒక ఇల్లు సి మధ్యలో పడితే ఉంటుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవాలి, ఎక్కడ కట్టాను చూస్తుంటే తవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం. ఇక్కడ కడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేవు కాబట్టి మీరు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కండి. ఇక్కడ అన్ని థింగ్స్ వస్తే మీకు ఏం కావాలో సర్చ్లోకి వెళ్ళాక ఇక్కడ WHITE వైట్ చూడండి, ఈ వైట్ కావాలి ఫ్రెండ్స్. ఇది వైట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు కాన్సెప్ట్ పౌడర్ తీసుకోవద్దు. తీసుకున్నారంటే మనం పైన బేస్ పెడతాం కదా, అప్పుడు కిందంతా పడిపోతుంది. కాబట్టి వైట్ కాన్సెప్ట్ పెట్టండి. ఆ తర్వాత TORC టార్చ్ అని వెళ్ళాక ఫస్ట్దే ఉంటుంది, అది ఇక్కడ పెట్టుకోండి. ఆ తర్వాత పైన దానిలోకి వెళ్ళాక ఇక్కడ హ్యామర్ ఉంటుంది మనకి. దీంట్లో గోల్డ్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఒకటి కడుతున్నాను.
ఫ్రెండ్స్ అలా అడ్డం వస్తున్నాయి పైన కడుతున్నప్పుడల్లా. మీరు లాస్ట్లో చూసుకోవచ్చు, ఇప్పుడప్పుడే అవసరం లేదు. అబ్బా, కడుతున్నప్పుడు ఈ డక్స్ వస్తాయి. ఫ్రెండ్స్ మనం జాగ్రత్త ఉండాలి. అదిగోండి అలా డక్స్ లోపలికి వచ్చేస్తాం మనం కడుతున్నప్పుడు. లాస్ట్కి మనం కడతాం చూడండి, అప్పుడు వస్తాయి. నేనైతే ఫస్ట్ చిన్నగా కడుతున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ రాత్రి అయిందంటే ఇక్కడ ఎక్కువ స్కెలిటన్స్ ఇంకా జాంబీస్ కూడా ఉంటారు, ఆర్టిఫిషియల్ జాంబీస్ కూడాని. అదిగోండి చూసారా? ఇది అయిపోయింది ఫ్రెండ్స్. డామ్ ఇట్. స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడు కడతానే ఉండండి. ఇలా కడతా ఉండండి. ఇప్పుడు ఒక్క బ్లాక్ మిగిలింది, అందుకోసం ఒకసారి పైకంటే వెళ్ళి ఒకసారి మనం వ్యూ చూసుకోవచ్చు ఎంత ఉందో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత ఓకే అంటే చూడండి. ఇప్పుడు ఒకసారి హైట్ చూద్దాం దీనిది ఎంత ఉన్నదో. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉందో. ఇప్పుడు పై కంటే వెళ్ళాక మనం ఇక్కడ నుంచి ఇంకా ఈ హైట్ కడదాం. మొత్తం కట్టాలి టాప్ వ్యూ వరకు. ఫ్రెండ్స్ మనం జాగ్రత్త ఉండాలి, మెయిన్లీ బఫెలోస్. ఫ్రెండ్స్ మైన్క్రాఫ్ట్లో ఎక్కువ ఏ యానిమల్ ఉంటుంది ఏంటి అసలు మాకు తెలీదు అని అనుకుంటున్నారేమో. ఇక్కడ ఎక్కువ ఏముంటుంది అంటే స్కెల్టన్స్ ఉంటాయి, ఇంకా డేంజరస్ డ్రాగన్ ఉంటుంది, జాంబీస్ ఉంటాయి, అండ్ బఫెలోస్ కూడా ఉంటాయి. రాత్రిపూట మెయిన్లీ డేంజరస్ డ్రాగన్స్ ఉంటాయి, ఇంకా ఆర్టిఫిషియల్ జాంబీస్ ఉంటాయి, నార్మల్ జాంబీస్ కూడా ఉంటాయి. అందుకనే మనం ఎప్పుడు మన ఇంటికి ఇక్కడ లాక్ వేసేసుకోవాలంటే డోర్ కట్టుకోవాలి. ఫాస్ట్గా ముందుకంటే వెళ్ళాలి, టైం అయిపోతుంది మనకి మళ్ళీ. అందుకని క్లైమేట్ నైట్ అయిపోతుంది చాలా తొందరగా, విత్ ఇన్ 10 minutesలో. కానీ ఇక్కడ ఈ గేమింగ్లో అయితే ఒక 5 hours 6 hours ఉన్నట్టుగా ఉంటుంది అనమాట నైట్ అవ్వడానికి. వెళ్తాను. ఇంకా దగ్గరికి వచ్చేసాము కట్టడానికి. ఇంకా అయిపోయింది అక్కడ ఉంది.
ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏమైందంటే నేను డౌన్లోడ్ చేసుకున్నాను నిన్నే. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే రాత్రిపూట యాక్చువల్లీ ఈ జాంబీస్ ఉంటారు కదా, ఈ జాంబీస్ సడన్గా నేను ఏం చేసినాయి అంటే చంపేశారు. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళాక ఇది ఉండాలి కదా, ఇక్కడ ఉండాలి. అది గార్డెనింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంది. ఓకే, ఇదంతా మన వైపే, జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడితో ఆఫీస్ కథం. డన్ ఫ్రెండ్స్. ఒక్కసారి పైకంటే వెళ్ళాక డోర్ ఎటువైపు పెట్టుకోవాలో చూసుకోవాలి. ఇటు సైడ్ పెట్టుకోనా, ఇటు సైడ్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇటు సైడ్ పెట్టుకుందాం. ఆ తర్వాత మనం చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇదంతా అయ్యాక ఏం చేస్తామంటే అండర్ గ్రౌండ్ కూడా కడతాం, అంటే బేస్మెంట్. డన్. ఇక్కడ 2 డోర్స్ పెట్టాలి. సెట్స్లోకి వెళ్ళాక ఇక్కడ ఏమన్నా అనాలంటే DOR డోర్స్లో చూడాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ బటన్. మళ్ళీ ఇక్కడ ఒకటి బటన్. డన్. ఇక్కడతో 2 బటన్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే పైన ఇక్కడ టార్చ్ లైట్లు అన్నీ వేసాం కదా, ఎలాంటి డక్స్ లోపలికి వచ్చేస్తే జాగ్రత్త ఉండాలి. ఈ టైంలో ఇక్కడ ఉంటాయి కదా కొన్ని స్కెల్టన్స్ లేవు ఫ్రెండ్స్ ఇక్కడ. అదిగోండి స్పైడర్స్. ఇది చూసారా, జాంబీ దగ్గరికి తీసుకెళ్తున్నాను. హెల్లో జాంబీ. ఫుల్ కామెడీ ఉంటుంది. ఫ్రెండ్స్ అదిగోండి అందరూ వెయిటింగ్ చేస్తున్నారు నా ఇంటికి. ఇవే ఫ్రెండ్స్ మనకి టార్చర్ ఫుల్. డన్. మళ్ళీ ఇక్కడ సర్చ్లోకి వెళ్ళాక
మొత్తం ఇప్పుడు పైన అంతా క్లోజ్ చేసేయాలి. ఫ్రెండ్స్, మనకి మార్నింగ్ తొందరగా అవ్వాలంటే ఏం చేయాలంటే సర్చ్లోకి వెళ్ళాక బెడ్ వెళ్ళాలి. బెడ్ ఇక్కడ ఉన్నది కదా, బెడ్ వెళ్ళేసాక ఇక్కడ బెడ్ వెళ్ళాక ఇక్కడ మనం పడుకోవాలి. ఫ్రెండ్స్, మార్నింగ్ అయిపోయింది. చూసినారా క్లైమేట్? హే, హూ ఇస్ దట్ ఫ్రెండ్స్? ఓ కవ్వా. ఓకే, ఇలా కట్టుకుంటూ రావాలి. ఫ్రెండ్స్, మనం ఫాస్ట్గా కట్టామంటే ఇలా వస్తుంది అనమాట. మనకి లోపల ఎవరు లేరు కదా. ఇంకా టాప్ అదంతా క్లోజ్ చేసుకున్నామంటే ఇంక అంతే ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది, మస్తు ఉంటుంది. ఇంకా 2 బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడితో డన్ ఫ్రెండ్స్. మన ఇల్లు చూసుకోవచ్చు ఒకసారి. ఇది జస్ట్ ఓన్లీ హాల్ వరకే. ఫస్ట్ ఫ్లోర్ ఇంకా సెకండ్ 2 ఫ్లోర్స్ కడతాను అంతే నేను. అది ఆటోమేటిక్ క్లోజ్. లైట్ తప్పకుండా ఉండాలి. మనం అంతా కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత చూద్దాం లైట్ తీసేద్దామని. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ సోఫా మనం అంటే టీవీ కావాలి కదా మనకి, మెయిన్లీ బ్లాక్ అని అందాం. బ్లాక్. సో చూద్దాం. బ్లాక్ ఇదే. బెడ్ లేదు ఫ్రెండ్స్. బెడ్ బ్లాక్ కలర్ది కూడా ఉందా? ఓ సూపర్ జన్. ఫ్రెండ్స్, టీవీ ఇక్కడ పెట్టుకుందామా? ఇక్కడ పెట్టుకుందామా? ఇక్కడికి టీవీ అయిపోయింది. ఇక్కడ ఏముందామంటే బ్రిక్లోకి వెళ్ళాక ఈ బ్రిక్ కావాలి. ఇప్పుడు కిందలో పెట్టుకుందాం. అప్పుడు లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని పక్కన ఏం చేస్తామంటే మొత్తం లైబ్రరీ ఉంటుంది. ఇక్కడే ఉంటుంది లైబ్రరీ. టీఎన్టీ కూడా ఉంది. ఇక్కడికి వెళ్ళాక చూద్దాం. బుక్ షెల్ఫ్. డన్. పైన తీసేయాలి. ఇక్కడితో ఒకటి అయ్యింది. ఇప్పుడు ఇక్కడ సోఫా కట్టాలి కాబట్టి సోఫా నాకు వైట్ కలర్ కావాలి. WHOTE. ఒకసారి ఇక్కడ కడదాం. ఇక్కడితో ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్.
ఇక్కడ కంట కట్టాక ఒకసారి చూద్దాం ఎలా ఉందో సోఫా. ఇలా లోపలికి ఎక్కుదాం, ఇలా చూస్తాం. పైన కూడా ఉంటే బెస్ట్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సజెషన్ ఏంటో చెప్పండి కామెంట్స్లో. ఇక్కడితో కథం సోఫా, ఇక్కడితో సోఫా అయిపోయింది. ఇక్కడేమో టీవీ, ఇలా కూర్చోడానికి, ఇలా కూర్చొని ఇక్కడ టీవీ చూడడానికి. దాన్ని ఇక్కడ అయ్యింది. నాకు ఒక పెట్ పెంచుకోవాలని ఉన్నది. ఇక్కడ ఉంటుందా, ఇక్కడ కదా, ఇక్కడ ఎగ్స్ ఉంటాయి కదా. సర్చ్లోకి వెళ్ళి ఒకసారి ఎగ్స్ అని కొడదాం. EGGS ఎగ్స్ అని నొత్తాలి. ఇప్పుడు నేను ఎగ్స్ గురించి ఎత్తుకుతున్నాను. ఇక్కడే ఉండాలి కదా, ఇక్కడేనా? ఈజీ ఫ్రెండ్స్. స్పాంజ్ చికెన్, పోలార్ బేర్ ఉంది ఇక్కడ, రెడ్ క్యాట్, మష్రూమ్, డాంకీ, ఇది ప్యారెట్. వాట్ జాంబీ హార్సా? ఓ మై గాడ్, అది మన మాట అసలు వినదు. పాండా, చూసారా ఫ్రెండ్స్ పాండా ఎలా ఉందో? వాట్, ఓ మై గాడ్. చావట్లే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చావింది. నాకు ఒకటే చాలంటే మరి ఇది ఒకటి చాలు ఫ్రెండ్స్. నాకు ఒక్కొక్కటి అలా తిరిగితే బాగుంటుంది అంతే. తినమ్మా, తింటుంది అది. పండకి మెయిన్లీ అంటే ఇష్టం కదా, ఎలా తింటుందో చూసారా, అన్నీ తినేస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఎలా తింటుందో, క్యూట్. మనం ఉంటే చాలా భయపడుతుంది. పక్కకి చూద్దాం, అదిగోండి చూసారా. హే పాండా, స్టాప్ ఈటింగ్. ఆగదు. కూర్చో పాండా, ఇక్కడ నువ్వు తిను. నాకు వేరే పని ఉంది, కట్టుకోవాల్సింది. ఓకే, ఇక్కడ పాండా ఉన్నది. మనం నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం కడదాం? టీవీ ఉంది, ఇది ఉంది. ఇంకా కొన్ని ఐటమ్స్ కట్టాలి ఫ్రెండ్స్. స్టెప్స్ అని, డోర్ అని, మెయిన్లీ బేస్మెంట్, అది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు ఇదంతా లోతుగా తవ్వాలి, చాలా లోతుకుండా తవ్వాలి. ఇక్కడ సారీ మర్చిపోయింది, ఇదంతా కట్టాలి. ఇదేంటిది, ఇక్కడ ఏముంటుందని, కానీ బాక్సెస్ ఉండాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇది స్టోన్ది, చూద్దాం. ఇదంతా కట్ చేయాలి, మళ్ళీ పెట్టేయాలి. ఏ పాండా, వాట్ ఆర్ యూ డూయింగ్? పడుతావు, వెళ్ళు, వెళ్ళు. జాగ్రత్తగా ఉండాలి మనం. స్లోగా ఇక్కడ
పాండాస్ నువ్వు అక్కడే ఉండు, రావద్దు, అచ్చ తిరుగు. అయ్యో పాపం. ఇసుక ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడదాం. ఇప్పుడు మనం చెస్ట్ అని నచ్చాలి. CHEST చెస్ట్. ఇందులో 64 ఐటమ్స్ ఉంటాయి. రెండు కలిపి మిక్స్. ఇదే మన ఎంట్రీ. ఏం లేదు ఫ్రెండ్స్, క్లోజ్ అయిపోయింది. ఇంత పెద్దది ఉంది అది. అయ్యయ్యో, నిజంగా నో ప్రాబ్లం, ఆయన కాన్సెప్ట్ అన్నా. ఇదంతా తవ్వుకుంటా అలా వెళ్ళాలి. ఎక్కడో హోల్ పడింది కదా, ఎక్కడ అది? ఓకే, ఇదే కదా, మర్చిపోయాను. ఇదంతా ఒక పెద్ద రూమ్ లాగా. ఇక్కడతో మనం ఇది మన జస్ట్ బేస్మెంట్ అనమాట. చూసుకోవాలి, పక్కనే డోర్ ఉంది, జాగ్రత్త. అయ్యో, స్ట్రీట్ కంటే వెళ్ళాలి. ఇక్కడి నుంచి అలా వెళ్ళి ఇదంతా తవ్వాలి ఇప్పుడు. ఓకే, ఇది ఎదురుగుండా ఉండకూడదు కదా, మర్చిపోయాను. అక్కడితో ఎండ్. ఇదే మనకి గెస్ట్ రూమ్. ఫుల్ సీక్రెట్ ప్లేస్. ఇక్కడ చిన్న బెడ్ లాగా, ఇక్కడ ఒక గేట్ ఉంటుంది అనమాట. మళ్ళీని ఇక్కడ పైకి ఇక్కడ ఒక గేట్ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది మన పాండా. ఏ పాండా, ఎట్లా? వేరే పడకు పాండా, ప్లీజ్ అక్కడి నుంచి వెళ్ళిపో. చూప్, గుడ్, వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం ఎత్తుక్కోవాలి ఇక్కడ ఏమైనా ఉంటాయా అని. ఇక్కడ ఉంది డ్యూడ్. ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇక్కడ చెప్పేయాలి. ఇక్కడ నుంచి అది ఇక్కడ పెట్టాలి.
క్యాండిల్ ఏమో దీనిలో పెట్టాలి. డన్. ఇది ఇక్కడేమో, ఇది ఇక్కడేమో. ఓ ఏమైంది? అమ్మా ఫైరా ఏమో అనుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం గేట్ చూడాలి. డోర్ అన్నాక DOOR డోర్స్లో ఈ డోర్ బెస్ట్. ఓకే ఇక్కడ ఒక బ్రిక్. పైన కంటే ఇంకా పెట్టాలా డామేట్. ఇది నా గెస్ట్ రూమ్. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు లాడర్ వేయాలి. ఇది డోర్ పాన్ కదా ఫ్రెండ్స్. నాకు ఇవన్నీ ఏమంటారు అంటే జంగిల్ ట్రాప్ డోర్. అది నొక్కిన వెంటనే పడిపోతారు. అన్నీ పంపించేయాలి. ఓకే ఇప్పుడు లాడర్ ఎత్తుకాలి. అక్కడి నుంచి లాడర్ ఉండాలి. సర్చ్లోకి వెళ్ళాక LADDER సరే లాడర్ ఇక్కడ పెట్టి ఇక్కడితో లాడర్ ఉన్నది. సో టెస్టింగ్ చేద్దాం. డన్. సూపర్ ఉంది. మన పాండా దీనిలో వస్తుంది. ఏ పాండా పాండా టీవీ చూసుకో పాండా. ఫ్రెండ్స్ పాండాని అసలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే అది ఫీల్ అవుతుంది. ఎందుకు అయ్యా బాబు అసలు మీరు ఉంటుంది. అప్పుడు ఒకసారి ఇక్కడికి వెళ్దాం. అయ్యే ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఒక రూమ్. ఫ్రెండ్స్ పాండా పాండా అంటున్నాను కదా, పాండా గురించి మీకు ఏం తెలుసు ఒకసారి చెప్పండి. నాకు అంతగా తెలీదు. DOOR ఓకే ఈ డోర్ చూడాలి. ఈ డోర్ బాగుంది. మ్యాగ్రో డోర్ అంట. సూపర్ ఉంది. అరే ఇంకా అది కూడా తీసి పడేస్తే అయ్యయ్యో. డన్. ఇక్కడ ఒక బటన్ కూడా పెట్టుకుందాం. బెస్ట్. సరే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి ఒక డోర్ క్లోజ్ చేస్తాను. బటన్ పెట్టుకున్నాను.
ఇక్కడ ఒక బెడ్ పెట్టాలి. ఇక్కడేమో బుక్ షెల్ఫ్, ఇక్కడ అక్కడ చూడండి, ఇక్కడ ఒక లీఫ్ లాగా పెడతాం. ఇక్కడ ఏముంది, ఇది పెడదాం. డన్. ఇక్కడతో గెస్ట్ రూమ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎందుకంత స్లో వెళ్తుంది? ఇక్కడ డోర్ వేసేసి చెస్ట్ ఓపెన్ చేసి ఇవన్నీ పంపించేసేద్దాం ఇక్కడికి. ఇది అవసరం అనుకుంటున్నాను, గోల్డెన్ పిక్సెల్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఒక డోర్ మళ్ళీ పెట్టాలి, మళ్ళీ సీక్రెట్గా. ఇక్కడ ఏం పెడతామంటే IRON, ఐరన్. ఐరన్కి కంపల్సరీ బటన్ ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ అసలు కనిపించట్లేదు, చూసారా? డన్. క్లోజింగ్ అయిపోతుంది. ఓకే, లోపలికి వెళ్తే డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళాలి. సూపర్ ఉంది కదా. సరే మళ్ళీ బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ఒక డోరు. నా పాండ ఎక్కడుంది? పాండా వెతుకున్నా. ఫ్రెండ్స్, ఇక్కడితో డన్ హాల్ పార్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే అలా కూర్చొని అది మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, పారిపోదాం. డామిట్. పాండా పాండా పాండా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక టైప్ ఆఫ్ నాకు ఒక థింకింగ్ వచ్చిందనమాట. ఫ్రెండ్స్, ఈ స్పైడర్ చూసారా? చక్కలకి బూమ్ బూమ్ డ్యాన్స్ చేస్తుంది. ఖతం. ఏమో ఈ జాంబీని క్లియర్ చేస్తే ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ఈ డోర్ కూడా అవసరం లేదు మనకి. ఇప్పుడు దీనిలోకి వెళ్ళిపోతే ఇంకేం ఉండదు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అని బట్టి ఇది ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఏంటంటే, అది మనం గ్లాస్ చేస్తాం అనమాట. గ్లాస్ బేస్మెంట్ రెడీగా ఉండాలి. ఇక్కడ ఒక వైట్ కాన్సెప్ట్ తీసుకోవాలి. WHI.
ఒక్కొక్క బ్రిక్ అలా చేసుకుంటూ వస్తే బాగుంటుంది. ఇంటికి సెట్ అవుతుందో లేదో ఇలాంటి కాంబినేషన్. సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది అది. అదే ఇక్కడ చిన్నగా ఇద్దాం. ఈ జాంబీ చూసారా ఫ్రెండ్స్? దీన్ని ఇంక ఎండ్ చేసేయాలి ఇక్కడితో. ఎలా చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. కడుతున్నాను. 1 2 3 4 ఇక్కడ ఉండే 1 2 3 ఓన్లీ కదా, స్టెప్స్ ఉన్నాయి. ఎలా కట్టాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, మీరైనా చెప్పండి నాకు. ఇప్పుడు ఆర్డర్ వైజ్ అలా వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ ఇలాగా. అర్థం కావట్లేదు, ఒకసారి ఆలోచించి మరీ చేద్దాం. 1 సెకండ్, లెట్స్ చెక్ ఇట్. అండర్స్టూడ్. ఇక్కడ ఇలా కట్టాలని, అచ్చడి కూడా అలాగే కట్టాలి. చూద్దాం. ఇక్కడ ఒకసారి పైకంటే వెళ్ళి టెస్ట్ చేద్దాం. Now let us check it. సూపర్ ఉంది. డన్. ఇలాగే ఇదంతా కట్టాలి, గ్లాస్ అంతా ఇదనమాట. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కట్టాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.